సార్ రాజ్యాంగ దినోత్సవ రహస్యం 1949 నవంబర్ 26న పెద్దల సభ ఆమోదం. ఇది ఈ నవంబర్ 26 ఈరోజు చేస్తున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం చేయడం ఓకే, మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో నుంచి స్వతంత్రం పొందాక సంపూర్ణ రాజ్యాంగం మనం రూపొందించుకున్నాం, ప్రపంచంలో మన రాజ్యాంగం గొప్పది ఇదంతా. కానీ మనం జనవరి 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం జరుపుతూ వచ్చాం. కానీ 2014లో మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఇది కనిపెట్టారు కొత్తగా, కొంచెం రెండేళ్ళు అయ్యాక కనిపెట్టారు. రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజు చాలా గొప్పది అని. రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజు గొప్పది అది ఇది అన్నప్పుడు సహజంగా అంబేద్కర్ గురించి మనం మాట్లాడతాం. అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి. ఈరోజు మోదీ గారు సభలో రాష్ట్రపతి గారు మాట్లాడారు, కాపాడుకోవాలన్నారు, మోదీ మాట్లాడారు, ఉపరాష్ట్రపతి ఇవన్నీ కూడా చేశారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్, బిర్సా ముండా ఇందులో చాలా ప్రత్యేక పాత్ర వహించారు. వాళ్ళని గురించి మనం తలుచుకోవాలి చాలా ఎక్కువ. వాళ్ళని తలుచుకోవడానికి వాళ్ళు తప్పకుండా గొప్ప యోధులే. కానీ అసలు రాజ్యాంగం మీద ఒకవైపున దాడి చేస్తూ జనవరి 26 రాజ్యాంగము లౌకిక సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యం అనే మొత్తం వర్ణన అంతగా మింగుడు పడకపోవడం వల్లనే కొత్త రోజు ఒకటి తీసుకొని వచ్చి కొత్త మాటలు ఒకటి చెప్పడానికే ఈ నవంబర్ 26 అనేది కొత్తగా తీసుకొచ్చారు, అంతకుముందు లేదు. నవంబర్ 26 వాళ్ళు చేసిన దానివల్ల జరిగిన గొప్ప విషయం ఏమని మోదీ గారు ఉదాహరిస్తున్నారంటే, కాశ్మీర్లో 360 రద్దు, ఆర్టికల్ 35 రద్దు, ఇటువంటివి. అంటే అసలు భారత రాజ్యాంగం అంటేనే అన్ని మతాలకు అన్ని రాష్ట్రాలకు విస్తారమైన హక్కులు కల్పించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము, ప్రాథమిక హక్కులు, లౌకిక తత్వము, వయోజన ఓటింగ్ ఇవన్నీ కల్పించిందని వీటిని గురించి మనం చెప్తున్న దానికి కాస్త కొంచెం చిత్రం మారుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న మనం రామధర్మమా రాజ్యాంగ ధర్మమా నిన్న మనం మాట్లాడాం. దాన్ని ఒక విధంగా కంటిన్యూషన్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు దీని మీద కూడా. అయోధ్యలో అది చేసింది చాలా గొప్ప విషయము, మోదీ గారు చాలా గొప్పగా చేశారు భారతదేశం అని. ఇక్కడ ఒక కీలకమైన వ్యాఖ్య నిన్న మోదీ చేశారు, అది ఈరోజు కూడా వర్తిస్తుంది. మెకాలే మనస్తత్వం వల్ల మనం బానిసత్వానికి వెళ్ళిపోయాం. మెకాలే మనస్తత్వం నుంచి బయటకు వస్తే తప్ప మనకు మంచి మాట అది. మెకాలే విద్యా విధానం గుమాస్తాను తయారు చేస్తుందని మేమందరం కూడా విద్యార్థి సంఘాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతూ వచ్చాం. కానీ మెకాలే దానికి విరుగుడు మనోధర్మమా అని ఒక ప్రశ్న నాకు ఒక వ్యాఖ్యాత పంపించాడు. మీరు మనోధర్మంతో మత ధర్మంతో మెకాలేని ఎదుర్కోగలుగుతారా? అలాగే ట్రంప్తో కలిసి మీరు మెకాలేని ఎదుర్కోగలుగుతారా? అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా వలసవాదం అంటే ఆయన ట్రంప్ గారు నేను యుద్ధాలు మానిపించాను, నేను పెట్రోల్ మానిపించాను, నేను కొనిపించాను అని ఆయన చెప్తుంటే ఇదొక విధంగా మళ్ళీ ఇంకో పరోక్షంగా ఆధిపత్యం వస్తూ ఇట్లాంటి అంశాలు ఏమీ చర్చకు రావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు రాజ్యాంగ దినోత్సవం ఇట్లాంటివి చేసినప్పుడు భిన్న మతాలు వాటిని కలుపుకుపోవటము, లేదా దేశంలో రాష్ట్రాల యొక్క హక్కులు, వయోజన ఓటింగ్ ఇట్లాంటి అంశాలు. మోదీ గారు ఏమన్నారంటే కొత్తగా ఓట్లు పొందిన వాళ్ళని కూడా మీరు గౌరవించాలన్నారు. కరెక్ట్, యంగ్స్టర్స్ రావటం. కానీ సీనియర్లుగా ఉండి ఓట్లు పోగొట్టుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం లేదా? సో ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇంకా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, జయరాం రమేష్ ఇంకా ఇతర పార్టీల వాళ్ళు, వేరే పార్టీల వాళ్ళు కూడా మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలేమీ దీన్ని వీళ్ళ స్థాయిలో చేయటం లేదు. వాళ్ళు అంటుంది ఏంటంటే రాజ్యాంగం మీద దాడి చేయడానికే ఈ రాజ్యాంగ దినోత్సవం మీరు మార్చి ఒక మీ రాజకీయ ఎత్తుగడ కోసం ఇదంతా చేస్తున్నారు అనే ఒక విమర్శ ఈ సమయంలో వినిపిస్తుంది. ఏదైనా మనం రాజ్యాంగ నిర్మాతలను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవించబడాలని కోరుకుంటాం. అన్ని ఆంధ్రప్రదేశ్లో దాని ప్రతిధ్వనులు కనిపిస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాలు చాలా భారీ ఎత్తున పెట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో లేవు కాబట్టి వాటిని పక్కన పెట్టడం అన్నది కూడా ఒక చర్చ అవుతుంది. ఇక్కడ ప్రతిదీ ఈ అంశాలకు వచ్చి ఆగిపోతున్న ఒక పరిస్థితి చూడాలి. మరి దీర్ఘకాలం ఈరోజు ఇంగ్లీష్ మీడియా అంతా పెద్ద పెద్ద వ్యాసాలు కూడా ప్రచురించింది. అది రాజ్యాంగ దినోత్సవం అని చెప్పుకోవాల్సిన ఒక అదర్ సైడ్. సార్, పోలీసులు సైనికుల మతాల గొడవలు, లౌకిక వ్యవస్థ గౌరవం మిస్ఫిట్, ఇదే దీనికి సంబంధించిందే ఇట్లాంటిదే. భారతదేశం యొక్క అతి గొప్ప ఇదేంటంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైతేనే మానవులు అన్న పరిస్థితిలో ఉండేది పోయి సైన్యంలో ఒక అధికారిని బర్తరఫ్ చేశారు, చర్య తీసుకున్నారు గతంలో. ఆయన కేసు సుప్రీంకోర్టు విచారించాక నిన్న ప్రధాన న్యాయమూర్తి కొత్తగా ఆయన వచ్చారు, సిజే సూర్యకాంత్.
ఆయన తొలగించడం సరైందే అన్నారు. కానీ సమస్య ఏంటి? అదేది సమస్య? ఆయన క్రైస్తవుడట, ఆయన ఉండేటటువంటి రెజిమెంట్ ఏమో సిక్కులది. సో ఆలయంలోకి వెళ్ళి చెయ్యమంటే ఆయన లేదు, మతరీత్యా నేను వెళ్ళను అని అని చెప్పారు. నువ్వు సైనికులుగా ఉండి ఆ క్రమశిక్షణ నువ్వు పాటించాల్సి ఉంటుంది, నువ్వు పాటించలేదు కాబట్టి నిన్ను తొలగిస్తున్నావు అన్నారు వాళ్ళు. సో ఆయన మతం అనేది నాకు 25వ అధికరణం మత స్వేచ్ఛ ఇస్తుంది కదా, నన్ను ఎలా తొలగిస్తారని అంటే సిజిఐ గారు చెప్పింది ఏంటి? 2 విషయాలు. గుళ్ళోకి పోయినంత మాత్రాన నీ మత స్వేచ్ఛకేమో ఆటంకం కలగదు. రెండో విషయము, మీ మతానికి సంబంధించిన పాస్టర్ కూడా ఈ మాట చెప్పారు, మీకు వెళ్ళండి ఏం కాదని, అయినా కానీ మీరు వినలేదు. పైగా మీరు చాలా మంచి ఆఫీసరు, అనుభవం ఉన్నవారంటే మీరు ఎంత ఆఫీసర్ అయినా సరే మీ సిస్టమ్కు సంబంధించిన సూత్రాలు పాటించకపోతే కుదరదు, మీరు వెళ్ళి ఉండాల్సింది, కాబట్టి మిమ్మల్ని తొలగించడం సరైందే అని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. నిజంగా అసలు ఇటువంటి సమస్యలు ఎప్పుడు లేనివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సైన్యం లాంటి చోట ఏకోన్ముఖంగా అందరూ కలిసి వెళ్ళాల్సిన సైన్యంలోనే ఇలాంటి అంశాలను ఎందుకు ముందుకు వస్తున్నాయో తెలియదు. కానీ దీనికి రిలేటెడ్గా నేను కలుపుతుంది తెలంగాణలో పోలీసులు, తెలంగాణ పోలీస్ శాఖ నిన్న ఒక ఉత్తర్వు ఇచ్చింది. మీరు ఏదైనా అయ్యప్ప దీక్ష ఇంకోటో తీసుకుంటే ఏమో అభ్యంతరం లేదు, తప్పకుండా తీసుకోవచ్చు, కానీ మీరు వాటి ప్రకారం డ్యూటీకి సెలవు పెట్టి మీరు అది చేస్తే మంచిది అని చెప్పింది. చెప్తే వెంటనే మన మిత్రుడు రాజేష్ సింగ్ ఒక ట్వీట్ పెట్టాడు, ఇవన్నీ హిందువులకైనా ఇతర మతాలకు పెట్టరా అని. అసలు ఈ ప్రశ్న ఏంటి వర్మ? పోలీసులైనా సైనికులైనా ఇంకొక అర్ధ సైనికులైనా వాళ్ళు వ్యక్తిగత విశ్వాసాలు, పూజలు, పురస్కారాలు, ఉద్యోగ విధులు, నిర్వహణలు ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే ఈ అంశాలను తీసుకొని వచ్చి దేశ స్థాయిలో వీటిని, అంటే అక్కడ అది సైన్యం అనుకుంటే ఇది పోలీస్ వ్యవస్థ, ఇవి ఇంతకుముందు ఇవన్నీ ఏం లేవా? ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి? న్యాయస్థానాలైనా సరే వీటికి సంబంధించి ఒక నిర్దిష్టమైన నిబంధనలు తయారు చేసి ఇలా వెళ్ళాలని నేను చెప్పాను. లేకపోతే ఇలా పెంచుకుంటూ పోతే వెంటనే ఇదిగో రాజా సింగ్లు ఇంకొక ఆయన రంగంలోకి వచ్చేస్తారు. మీరు ఇప్పుడు చూడండి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ ఉందో, అది ఏముందిలేండి, ఆయన నిన్న నెల్లి మ్యాసకర్, నెల్లి మారణ హోమం అనేది 1983లో జరిగింది, 83లో. దాని నివేదిక నిన్న ప్రవేశపెడుతున్నాడు ఆయన శాసనసభలో. దాంట్లో 2 వెర్షన్స్ మళ్ళీ చాలా ఖచ్చితంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియా అంతా వ్యాఖ్యానించింది ఏంటంటే అస్సాం ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరొకసారి అప్పుడెప్పుడో జరిగినటువంటి ఒక మారణకాండను దానికి సంబంధించిన 2 భిన్న కోణాలను తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అని. సో ఇది ఏమాత్రం వాంఛనీయమైనటువంటి విషయాలు కాదు. తప్పకుండా సైన్యంలో అయినా ప్రభుత్వంలో అయినా ఖచ్చితమైన విధి విధానాలు, నిబంధనలు రూపొందించి వాటి ప్రకారం వెళ్ళాలి. రెండో అంశం, అది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు ఎవరైనా కావచ్చు. ఉదాహరణకు మొన్న పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి గవాయి నేను మొదటి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తిని అని ప్రకటించారు. ఉదాహరణకు, అంటే భారతదేశం యొక్క వైవిధ్యం, భిన్నత్వం అది అని కనుక మనం అనుకుంటే వాటిగా చూడాలి. విధులకు సంబంధించిన అంశాలు చాలా ఖచ్చితంగా సెక్యులర్ కోడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. సార్ మావోయిస్టులు మళ్ళీ సెక్యులర్ కోడ్ అయి ఉండాలి. అది సెక్యులర్ కోడ్ మతాలతో సంబంధం లేని, సెక్యులర్ అంటేనే అర్థం అది. ఇహలోకం పరలోకం విషయంలో వైదిక మతము లేదా గతంలోనే స్పష్టంగానే ఉన్నాయి, అందులో ఇంకేమీ రాదు. ఇతర దేశాల్లో ఈ పరిస్థితి ఒక ఇండియాలోనే సార్? అదే మీరు బాగానే అడిగారు. నిన్న మనం చేసింది పెడితే ఒక ఆయన కింద పెట్టాడు 146 దేశాల్లో క్రైస్తవం, 36 దేశాల్లో ఇట్లేదో సంఖ్యలు కాదు కానీ ఆ మతాలు అన్నీ ఉన్నాయి, హిందువులకు ఒక్క దేశం ఉండకూడదా అని. సార్ అధికారికంగా మత రాజ్యాలు ప్రపంచంలో ఎన్నో లేవు. ముస్లిం మత దాన్ని ఉన్నాయి కానీ మిగిలిన వెస్ట్రన్ డెమోక్రసీస్లో అదేం లేదు. పైగా వాళ్ళకు రెండో మతం పెద్ద, అదే కదా భారతదేశం యొక్క గొప్పతనం. మిగతా ఏ దేశంలో ఇన్ని కోట్ల మంది భిన్న మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు? ఈ ప్రశ్న అడిగేవాళ్ళు ఆ ప్రశ్న కూడా చూసుకోవాలి కదా. భిన్న మతాలకు చెందిన వాళ్ళు ఉండడం వల్ల భారతదేశం వైవిధ్యభరితమైంది. భారతదేశాన్ని ఉపఖండం అన్నారు కదా విభజనకు ముందు. కాబట్టి ఇంకే దేశంలో ఇది లేదా అన్నప్పుడు ఏకరూప దేశాలు, వైవిధ్యభరితమైనటువంటి దేశం భారతదేశం. కాబట్టి భారతదేశం దానికి అదే ఒక ఉదాహరణ. ఇక్కడ ఉన్న చాలా లక్షణాలు ఇంకెక్కడ ఉండవు. మన దేశంలో కొన్ని రాష్ట్రాలకు ఉన్న జనాభా కొన్ని దేశాలకు కూడా ఉండదు.
అవును. ఉత్తరప్రదేశ్ అంత దేశాలు ఎన్ని ఉండేటో చాలా తక్కువగా ఉంటాయి మనం వివరాలు చూస్తే. అందువల్ల భారతదేశం దానికి అదే ఉన్నప్పుడు పాత రోజుల్లో రష్యా సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు పెద్దదిగా, సోవియట్ యూనియన్ కొంచెం భారతదేశంతో పాటు పోలిక ఉండేది. చైనా చాలా పెద్ద దేశం, చాలా ఎక్కువ జనాభా, కానీ వాళ్ళకి ఇంత సాంస్కృతిక వైవిధ్యం లేదు. ఎక్కువగా చైనా భాష మాట్లాడతారు అదంతా. కాబట్టి భారతదేశాన్ని వేరే దేశాలతో పోల్చనులేమో. రెండవది మనం ఎంచుకున్న రాజ్యాంగం మత రహితంగా చెప్పింది. పాకిస్తాన్ వాళ్ళు షరాయిత్ అమలు జరుపుతా ఉన్నారు అనుకోండి, ఏ గొడవ లేదు. బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకున్నారు, దాన్ని మధ్యలో మార్చుకున్నారు. టర్కీ లాంటి దేశాల్లో మీరు అడిగారు కాబట్టి చెప్పాలంటే, ముస్లిం మతాన్ని అనుసరించే దేశాల్లో కూడా అనేక సందర్భాల్లో పాలకులు వచ్చి రకరకాలుగా, ఇప్పుడు నాజర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే టర్కీలో కానీ వాళ్ళు లౌకిక తత్వం తీసుకొచ్చారు. టర్కీలో అయితే ఒక దశలో సైన్యమే కాపాడింది అటువైపు వెళ్లకుండా. కాబట్టి అన్ని మత రాజ్యాలు మనది ఒక్కటే కాదనేది ఏం లేదు. మత రాజ్యాలు ఎక్కడ లేవు. మత రాజ్యం తర్వాతే ప్రజాస్వామ్యంలోకి మనం ప్రవేశించాం ఖచ్చితంగా చెప్పాలంటే. ఇండియా అంత పెద్ద దేశం ఏది ఏకమత దేశంగా ప్రపంచంలో లేదు. ఆ విషయం బల్లగుద్ది చెప్పొచ్చు. మతం అధికారిక మతం అన్నది మనం తీసుకోలేదు మన రాజ్యాంగంలో. మన రాజ్యాంగాన్ని మనం అనుసరించాలి. ఎప్పుడు లేదు. మీరు అలా అడగారంటే కనుక ప్రాచీన రోజుల్లో కూడా, ఉదాహరణకు శాతవాహన బాలయ్య తీశాడు కదా, గౌతమి పుత్ర శాతకర్ణి, లేకపోతే అశోక చక్రవర్తి. రాణి ఒక మతం అయితే రాజు ఒక మతం అవడం కూడా ఉందండి భారతదేశంలో. అలాగే ఆయన వైష్ణవం అయితే ఈమె శైవం అవడం కూడా ఉందండి. ఇవన్నీ ఉన్నాయి భారతదేశంలో. ఈ వైవిధ్యం ఈ దేశంలోనే ఉంది. అది దాన్ని గుర్తించాలి కదా మనం. 2011లోనే 20 కోట్ల మంది ఉన్నారు సార్ ఉత్తరప్రదేశ్ జనాభా. అంటే తర్వాత ఉత్తరాఖండ్ కొంచెం విభజించారు, అది చాలా ఇంకా చాలా ప్రతిపాదనలోనే. బీజేపీ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం అంటే భారతదేశాన్ని 100 రాష్ట్రాలుగా విభజించాలి, చిన్న రాష్ట్రాలుగా. ఓకే, 100 చిన్న రాష్ట్రాలుగా. అంటే ఒక కేంద్రీకృత అఖండ భారతం ఉండాలి, కానీ కింద మటుకు రాష్ట్రాలు ఏమీ ఇప్పుడు ఇలాగా బలమైన రాష్ట్రాలు ఉండకూడదు. దట్ ఈజ్ దేర్ ఫిలాసఫీ వాస్తవంగా చెప్పాలంటే. ఎనివే ఇక్కడ సమస్య బీజేపీ కూడా కాదు, కానీ బీజేపీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి చర్చకు వస్తుంది తప్ప. ఇప్పుడు నేను నిన్న మిమ్మల్ని అడిగాను కదా, రామ ధర్మమా రాజ్యాంగ ధర్మమా? మీరు రాముని పూజించవచ్చు తప్పకుండా, కానీ మరి అదే విధంగా రేపు ఇంకో మసీదులో మౌలవీ గారు, చర్చిలో ఫాదర్ గారు మిమ్మల్ని పిలుస్తారు, ఎల్లుండి ఒక సిక్ గురుద్వారా గ్రామాన్ని పిలుస్తారు. ఇవి సరిపోతాయి కదా. వ్యక్తిగత హోదాలో వెళ్ళండి, తప్పేం లేదు. సార్ మావోయిస్టులు మళ్ళీ అదే రూట్, షట్ డౌన్ వైపే మొగ్గు. మావోయిస్టులకు సంబంధించి మొన్ననే నేను మన ఛానల్లో చర్చ కూడా చేశాం.